రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ వరల్డ్ షూటర్ ఈషా సింగ్ జ్యోతి వెలిగించి పోటీలను లాంఛనంగా ప్రారంభించిన వైల్డ్ లైఫ్ చీఫ్ ఈలు సింగ్ మేరు. దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో తెలంగాణ అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అటవీ సిబ్బంది క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ప్రముఖ భారతీయ షూటర్ ఈషా సింగ్ హాజరయ్యారు. అన్ని జోన్లకు సంబంధించిన ఆటగాళ్లు మార్చ్ పాస్ట్ నిర్వహించి అటవీ శాఖ వన్యప్రాణి ప్రధాన సంరక్షణాధికారి వైల్డ్ లైఫ్ చీఫ్ ఈలు సింగ్ మేర్కు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి వెలిగించి పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కఠినమైన బాధ్యతలను నిర్వహిస్తున్నారని తెలిపారు. శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి సంవత్సరం ఇలా రాష్ట్ర స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. చిన్న వయసులోనే ఈషా సింగ్ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గౌరవం తెచ్చిన యువ క్రీడాకారిణిగా అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈషా సింగ్ మాట్లాడుతూ ఇంత గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం గౌరవంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. దీని ద్వారా అడవులు పెరుగుదలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. పచ్చదనం పెంపొందించేందుకు అటవీ అధికారుల చర్యలు అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 జోన్లకు చెందిన సుమారు 750 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను నవంబర్ 2వ వారం డెహ్రాడూన్లో జరిగే జాతీయ క్రీడల పోటీల్లో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీసీఎఫ్లు శర్వణన్, రామలింగం, ప్రియాంక వర్గీస్, ప్రభాకర్, భీమనాయక్, అకాడమీ డైరెక్టర్ ఎస్జే ఆశా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 3, 2, 1, release. Wow. So Flag on claps. Audio Malikon is taking the torch. Now the chief guest will declare the sports meet open. I request the chief guest. And I would like to wish all of you all the very best in all of your events. And I don't think I need to tell you the importance of greenery, but I would like to inform you the importance of Vana Mahotsav. I encourage you all in participating in making our state greener. Thank you.